ఒకరోజు ఒక ఆయన అడిగాడు, అయ్యా నీకు టేప్ రికార్డర్ ఇస్తాను, అందులో దేవుని వాక్యాలు ఎక్కువ ఉంటాయి, ఆ వాక్యాలన్నీ గుండెల మీద పెట్టుకుని వినన్నాడు. ఆ వాక్యాలన్నీ క్యాసెట్ చేసి సుమారు అది ఇంచుమించు 200 గంటలు ఉంటుంది అనమాట. ఆ క్యాసెట్ అంతా కంటిన్యూస్గా వింటే 200 గంటలు ఉంటుంది. వారు అన్నారు, ప్రతిరోజు ఈ వాక్యాల్ని గుండెల మీద పెట్టుకొని క్యాసెట్ ఆన్ చేసుకున్నారు. నాకు అప్పుడు భక్తి అంటే సరిగ్గా తెలియదు. స్వస్థత పొందాలి అన్న తాపత్రయం ఎక్కువైపోయి, ఈ క్యాన్సర్ నుండి విడిపించబడాలి అన్న తాపత్రయం ఎక్కువైపోయి, వారిచ్చిన ఆ క్యాసెట్ని నేను ఏం చేశానంటే గుండెల మీద పెట్టుకున్నాను. గుండెల మీద పెట్టుకున్న తర్వాత అది వినడం ప్రారంభించాను. వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆ క్యాసెట్ నన్ను బాగు చేస్తుంది అనుకున్నాను, ఆ టేప్ రికార్డర్ నన్ను బాగు చేస్తుంది అనుకున్నాను, అవతల చెప్పే సేవకుడు మాటలను బాగు చేస్తే అనుకున్నాను. అది వింటున్నాను కానీ నాలో కార్యం జరగట్లేదు. అది వింటున్నాను కానీ నాలో కార్యం జరగట్లేదు. అప్పుడు మా తల్లి గారు చెప్పిన మాట, వాక్యము గుండెల పైన కాదు, ఆ వాక్యము గుండెల లోపల ఉండాలి. ఆ వాక్యము గుండెల పైన కాదు, ఆ వాక్యము చెవులకు కాదు, అది నీ హృదయములో పనిచేయాలి. ఆ మాట అన్నప్పుడు అప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించాను. వింటున్నప్పుడు అంతా వినేస్తున్నాను కదా, వాక్యం వినేస్తున్నాను కదా, వింటున్నాను కదా అని అనుకున్నాను. కానీ ఆ వాక్యం నా గుండెల్లో పనిచేయాలని అర్థమైన తర్వాత అప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించి అప్పుడు నేర్చుకున్నాను. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండైనా కూడా సముద్రంలో పడుతుందన్న వాక్యం నాతో మాట్లాడిన తర్వాత, అయ్యా 2014 ఆ ప్రాంతాల్లో నేను మందిరానికి ఫోన్ చేశాను. ఆ ఫోన్ ఎవరిదో, మేబీ గంగాధర్ అంకుల్దో ఎవరిదో నాకు తెలియదు. ఆ ఫోన్కి చేసినప్పుడు ఇక్కడ అందరూ స్పీకర్లో పెట్టి వింటున్నారు. మీరు నా స్వరం వింటున్నారు కానీ నా స్థితి మీరు చూడట్లేదు. మీరు నా సాక్ష్యం వింటున్నారు కానీ నేను ఏ పరిస్థితిలో చెప్తాను మీకు తెలియదు. నా పరిస్థితి దేవునికి తెలుసు కనుక నేను మీ అందరికీ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా మీరందరూ చేసిన ప్రార్థన వల్ల యేసయ్య నా రక్తపు వాంతులను ఆపేశాడని సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యం చెప్పడానికి నోరు తెరిచాను. నా స్థితి ఎట్లా ఉండేదంటే, దాహం వేసేది. ఇప్పుడైతే దేవుడు బలం ఇచ్చాడు, మంచిగా మాట్లాడడానికి స్వరం ఇచ్చాడు, కానీ అప్పుడు నా గొంతు ఎత్తలేని పరిస్థితి. గొంతుకంతా ఎండుకుపోయి చాలా సన్నగా అయిపోయి ఎముకలన్నీ బాగా దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నా ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి. నోరు తెరిస్తే రక్తపు వాంతులు. దాహం వేసినప్పుడు నా ఉమ్మిని అరగంట సేపు నా నోట్లోనే ఉంచుకొని దాన్ని నీళ్ళగా తాగిన స్థితి అది. అట్లాంటి స్థితిలో సంఘానికి సాక్ష్యం చెప్పాలి, వాక్యం నా హృదయంలో పనిచేయాలి, దేవుడు నా జీవితంలో పనిచేయాలి. అయ్యా నువ్వు మాత్రమే కార్యం చేయగలిగిన సమర్థుడు అని ఆ వేళ ఆదివారపు ఆరాధనలో మీ అందరికీ ఫోన్ చేసి ఇక్కడ సాక్ష్యం చెప్పగా నోరు తెరిచిన నాకు విపరీతమైన వాంతులు అయ్యే 4-5. ఎంత వాంతులు అంటే, సాధారణంగా మనం వాంతులు ఎట్లా కక్కుంటాం, కొంచెం సౌండ్ ఇచ్చి వాంతులు కక్కుతాం. కక్కిన తర్వాత కాసేపు అట్లా మంచిగా వాటర్ తాగినా ఏం తాగినా కొంచెం ప్రశాంతంగా మనకు అనిపిస్తుంది. నాకు వచ్చే వాంతులు ఎట్లాంటివంటే, ఈ కడుపులో ఉండే పేగులు కాస్త ఈ పక్కకు వచ్చేవి. ఈ కడుపులో ఉండే పేగులు ఈ పక్కకు వచ్చి ఎట్లా కొంచెం వాస్తే నన్ను మరలా మంచం మీద కూర్చోబెట్టి ఎట్లా పిడికిలు బిగించి ఇట్లా నమిరి గట్టిగా కొడతా ఉంటే కానీ పేగులు కదిలి మరలా ఇక్కడికి వచ్చేవి కాదు. అట్లాంటి వాంతులు అయిన తర్వాత దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎక్కడ నాటపడ్డామో, ఏ విశ్వాస జీవితంలో నాటపడ్డామో అదే మనల్ని ఎట్లా అయితే వర్ధిల్లింపజేస్తుందో, ఆనాడు దేవుడు నాలో పుట్టించిన విశ్వాసము ఆ రక్తపు వాంతులను ఆపేలాగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.